The all-new Thar is here. Pure power within, ready for every challenge. Special thanks to Anant Auto Cars Limited, Old Madras Road, Hoskote. Highly recommended destination for both car sales and services. Do visit the showroom for best experience. హలో కార్ లవర్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం మహీంద్రా థార్ LXT 4-wheel డ్రైవ్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ చూద్దాం. ఇది మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో వస్తుంది. సో ముందుగా అయితే మీకు కీ చూపిస్తాను. సో కీలో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: లాక్, అన్లాక్ అండ్ యూటిలిటీ బటన్. ఇదొక ఫ్లిప్ కీ. సో ఇలా మీకు ఫ్లిప్ ఓపెన్ అవుతుంది. సో క్లోజ్ చేసి డీటెయిల్స్ చూద్దాం. సో ముందుగా మనం కార్ ఫ్రంట్ వ్యూతో చూసుకుంటే మనకి సర్క్యులర్ షేప్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. మనకి నైట్ టైంలో ఆఫ్ రోడింగ్లో ఇది పర్ఫెక్ట్ వెహికల్ అవుతుంది. మనకి ఇది పర్ఫెక్ట్ లైటింగ్ కూడా. సో మధ్యలో వర్టికల్ గ్రిల్ చూడొచ్చు అండ్ ఏ స్మాల్ టచ్ ఆఫ్ హనీకామ్ ప్యాటర్న్. ఇంకా కింద చూసుకుంటే మనకి గ్రే కలర్లో థార్ యొక్క ఫ్రంట్ బంపర్, థార్ మీద ప్లాస్టిక్ ఎంబ్లమ్ కూడా ప్రింట్ చేసి ఉంటుంది. అండ్ సైడ్లో చూసుకుంటే మీకు రెక్టాంగులర్ షేప్లో హాలోజన్ ఆరెంజ్ కలర్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. సో బానెట్ చాలా పెద్ద హైట్గా వస్తుంది. అండ్ మీకు విండ్షీల్డ్ చూసుకుంటే చాలా చిన్నగా అనిపించవచ్చు, బట్ లోపల నుంచి వ్యూ చాలా బాగుంటుంది. దాంతోపాటు మీరు 2 వైపర్స్ కూడా చూడొచ్చు. ఇక సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మనకి అల్యూమినియం అలాయ్ వీల్స్ విత్ థార్ బ్యాడ్జింగ్ ఆన్ ఇట్ అండ్ మహీంద్రా లోగో సెంటర్లో చూడొచ్చు. మనకి టైర్స్ వచ్చేసి 255/65 R18 MRF యొక్క వాండర్ టైర్స్ వస్తాయి. దీంట్లో సాలిడ్ గ్రిప్ ఆఫర్ చేస్తుంది మనకి. అండ్ పైన మీరు మ్యాట్ బ్లాక్ కలర్ బంపర్ చూడొచ్చు అలాంగ్ విత్ టర్న్ ఇండికేటర్. థార్ యొక్క బ్యాడ్జింగ్ క్రోమ్ ఫినిషింగ్లో ఉంటుంది. అండ్ సైడ్ ORVMs, దీనిపైన కూడా మనకి థార్ యొక్క ప్రింటింగ్ ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, మనకి ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ ఉండదు. ఇక సైడ్ డోర్ హ్యాండిల్ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. అండ్ ఒక కీ హోల్ కూడా ఉంటుంది క్రోమ్ కలర్లో. అండ్ మీరు సైడ్ ఫుట్ రెస్ట్ చూడొచ్చు, చాలా పెద్దగా వైడ్ యాంగిల్లో ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 226 mm ఉంటుంది ఈ కార్కి. సో ఇది ఒక 3-డోర్ కార్ కాబట్టి మనకి 2 డోర్స్ మాత్రం కనిపిస్తాయి. అండ్ 3వ డోర్ వెనక పక్క ఉంటుంది. యూ కెన్ ఆల్సో సీ ఎ బిగ్ క్వార్టర్ ప్యానల్ ఆన్ ద టాప్, 4x4 బ్యాచింగ్. ఇక రేర్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు ఇలా ఉంటుంది. అండ్ ఇందులో సెంటర్లో మీకు అలాయ్ వీల్తో పాటు స్పేర్ కూడా ఇస్తారు. ఈ స్పేర్ వీల్ యొక్క సెంటర్లో చూడండి మీకు ఒక రివర్స్ కెమెరా కూడా కనిపిస్తుంది. అండ్ మీరు ఎక్కడ చూసినా మీకు థార్ యొక్క బ్యాడ్జింగ్ కనిపిస్తుంది ఈ కార్లో. వెనక రిఫ్లెక్టర్ ల్యాంప్స్ మిడిల్లో కూడా ఉంది. అండ్ దిస్ ఈస్ సరౌండ్ బై రెడ్ ఇన్సెట్స్. సో డోర్ హ్యాండిల్ మీకు ఇలా సైడ్కి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్. మనకి డోర్ హ్యాండిల్ కూడా మ్యాట్ బ్లాక్ కలర్ కాంపోనెంట్లోనే వస్తుంది. ఇక బూట్ స్పేస్కి వచ్చేస్తే ఇక్కడ 110 లీటర్స్ వస్తుంది. సీట్స్ 50:50 రేషియోలో స్ప్లిట్ అవుతాయి. సో మనకు ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. టాప్లో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా చూడొచ్చు. అండ్ మీరు 50-50 స్ప్లిట్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇక మనం ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డ్రైవర్ డోర్ సైడ్ 2 పవర్ విండో స్విచెస్ ఉంటాయి. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs కంట్రోల్స్, డోర్ లిడ్ ఓపెనింగ్ అండ్ సమ్ స్పేస్ ఫర్ కాయిన్స్ అలాంగ్ విత్ బాటిల్ హోల్డర్. సో ఈ కార్లో ఎక్కడ చూసుకున్నా మీరు థార్ యొక్క బ్యాడ్జింగ్ చూడొచ్చు. ఇక్కడ డోర్ సైడ్ కూడా మీకు గ్రే కలర్లో థార్ యొక్క ప్రింటింగ్ చూడొచ్చు. డ్రైవర్ సైడ్ డాష్బోర్డ్లో చూసుకుంటే సర్క్యులర్ AC వెంట్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్, హెడ్లైట్ లెవెల్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ ABC పెడల్స్ చూడొచ్చు. మీకు స్పీకర్ కూడా కనిపిస్తుంది డాష్బోర్డ్లో. సీట్స్ అన్నీ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. అండ్ ఇది 8-way అడ్జస్టబుల్ కూడా. సో మనకి డ్రైవర్కి హైట్ అప్ అండ్ డౌన్తో పాటు రిక్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. టోటల్ మనకి ఇక్కడ 2 కలర్స్ యూస్ చేశారు. అండ్ మోస్ట్లీ మీరు బ్లాక్ సైడ్ చూడొచ్చు. సో మీకు ఇలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది కార్. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి కార్ మొత్తం చూసేద్దాం. ఇది టాప్ వేరియంట్ అయినప్పటికీ మనం సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మాత్రమే చూడొచ్చు. ఇట్ కమ్స్ విత్ ఏ అడ్జస్టబుల్ బ్రైట్నెస్. అండ్ ఇక్కడ మీరు యానిమేషన్ కూడా చాలా చక్కగా చూశారు. దాంతోపాటు మనకి లెఫ్ట్లో టాకోమీటర్, రైట్లో స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ సెంటర్లో మనకి డిజిటల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అండ్ డిజిటల్ క్లాక్, ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, డిస్టెన్స్ టు ఎంటీ, లో ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, దాంతోపాటు డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటి చాలా ఆప్షన్స్ చూడొచ్చు. అండ్ టాప్లో మీరు చూసుకుంటే ఇంజిన్ చెక్, డోర్ హజార్డ్ వార్నింగ్ లాంటి ఎక్సెట్రా ఫీచర్స్ కూడా చూసుకోవచ్చు మీరు. మీకు సీట్ బెల్ట్ రిమైండర్ కూడా ఉంది. బ్యాటరీ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు. మూవింగ్ అవుట్, ఇందులో మనకి 3 స్పోక్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ విత్ మహీంద్రా లోగో ఇన్ ద సెంటర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లైక్ క్రూజ్ కంట్రోల్ అండ్ MID కంట్రోల్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఆడియో రిలేటెడ్ కంట్రోల్స్ ఉంటాయి లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మ్యూట్, అలెక్సా సపోర్ట్ అండ్ కాల్ ఫంక్షనింగ్ బటన్స్ ఉంటాయి. సో ఈ వేరియంట్లో 10-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు వస్తుంది. ఇది మనకి బ్లూటూత్తో పాటు టైప్ A వైడ్ టైప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇందులో మనకి GPS ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఇంకా కంట్రోల్స్ కూడా చూడొచ్చు లైక్ హోమ్, మ్యూజిక్, కాల్ ఆన్సరింగ్ బటన్. సో సెంటర్లో మనకు ఒక నాబ్ వస్తుంది. దీంతో మనం పవర్ కంట్రోల్స్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇక మీకు చాలా బటన్స్ కనిపిస్తాయి. ఇక కిందకి వచ్చేసరికి మనకి సర్క్యులర్ AC వెంట్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్. ఇది టాప్ వేరియంట్ అయినప్పటికీ మనకి మాన్యువల్ AC వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మీకు టెంపరేచర్ కంట్రోల్ అండ్ రైట్ సైడ్ ఫ్యాన్ కంట్రోల్ చూడొచ్చు. సెంటర్లో చాలా మాన్యువల్ బటన్స్ ఉంటాయి లైక్ ఎయిర్ సర్క్యులేషన్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రేర్ డిఫాగర్, ఎయిర్ డైరెక్షన్ కంట్రోల్ కూడా చూడొచ్చు. ఇంకా కింద చూసుకుంటే మనకి ఎమర్జెన్సీ స్విచ్, ట్రాక్షన్ కంట్రోల్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ స్విచ్ చూడొచ్చు. సో దాని కింద మనకి 15W Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ USB పోర్ట్ చూడొచ్చు. కింద చాలా డెప్త్ స్పేస్ ఉంటుంది, మనకు రబ్బర్ మ్యాటింగ్ కూడా ఉంటుంది. సో దీనిపైన మనం అట్లీస్ట్ 2-3 ఫోన్స్ కూడా స్టోర్ చేసుకునేంత డెప్త్ ఉంది మనకి. ఇక గేర్ లివర్ చూసుకుంటే మనకి 6-speed మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ విత్ ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది. అండ్ ఇక్కడ చిన్న లివర్ కూడా చూడొచ్చు మీరు. దీనిపైన 2H, 4H, న్యూట్రల్ అండ్ 4 లో ఆప్షన్ ఉంది. సో ఇది మనకి ఫుల్లీ లెదర్ ర్యాపిడ్తో వస్తుంది. అండ్ చుట్టూ మీరు ఒక చిన్న క్రోమ్ టచ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ వస్తాయి అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కూడా చూడొచ్చు. ఇక్కడ డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ వచ్చి ఫుల్లీ లెదర్డ్ అండ్ బ్లాక్ కలర్డ్. సో మనకి స్ప్లిట్గా కనిపిస్తుంది కానీ ఇది 1 పీసే. సో ఇక్కడ మీరు డెప్త్ కూడా చూసుకోవచ్చు ఎంత ఉందో. సో మీకు పర్స్, వాలెట్, కాయిన్స్ అన్ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. థార్ డాష్బోర్డ్ మనకి ఫుల్లీ బ్లాక్ కలర్స్తోనే వస్తుంది. సో ఇక్కడ మీరు ప్లాస్టిక్ క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. సో ఇక్కడ మీరు ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది ప్యాసింజర్ కోసం. అండ్ గ్లో బాక్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సో మీరు డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఒక చిన్న స్పీకర్ కూడా మీకు డాష్బోర్డ్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అలాంగ్ విత్ మెటల్ బ్యాడ్జింగ్. సో దానిపైన మీరు మహీంద్రా చూడొచ్చు, మోడల్ అండ్ సీరియల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ని మనం B పిల్లర్ మీద చూడొచ్చు. సన్ వైజర్లో మనకు ఒక వ్యానిటీ మిర్రర్ కూడా ఉంటుంది. అండ్ సెంటర్లో డే నైట్ మాన్యువల్ IRVM కూడా ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసరికి మనకి టికెట్ హోల్డర్ తప్ప ఏమీ ఉండదు. ఇక్కడ మనం టాప్ ఆఫ్ ద బాడీ చూసుకుంటే కంప్లీట్ ప్లాస్టిక్ ఉంటుంది. సో వెరీ హార్డ్ ప్లాస్టిక్. అండ్ సెంటర్లో మనకి ఒక వైట్ LED రీడింగ్ ల్యాంప్ కూడా ఉంటుంది. సో మీరు ఆల్ ఓవర్ ద బోర్డ్ చూడొచ్చు, మనకి స్పీకర్స్ టాప్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సెకండ్ రోలో నుంచి మనకి డాష్బోర్డ్ ఇలా చూడొచ్చు, చాలా ప్రీమియంగా చాలా నీట్గా ఉంటుంది. సో మెటీరియల్స్ కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు అండ్ ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఈ కార్ వచ్చేసి సబ్ 4 మీటర్ SUV. సో ఈ కార్ యొక్క డైమెన్షన్స్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఈ కార్లో టోటల్ వీల్ బేస్ 2450 mm అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 57 లీటర్స్ ఉంటుంది. సో ఇది ఆఫ్ రోడింగ్కి చాలా పర్ఫెక్ట్ డైమెన్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వచ్చేస్తే 16,42,000 ఎక్స్-షోరూమ్. ఇందులో 2.2 లీటర్ 4-cylinder 4-valve DOHC టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఇది 130 bhp పవర్ని అండ్ 300 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు కొన్ని సినిమాటిక్ లుక్ చూడొచ్చు. సో అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. The all-new Thar is here. Pure power within, ready for every challenge.